ప్రార్థన చేసుకున్నాం అంటే, సర్వశక్తి గల దేవుడా, సర్వోన్నత, సర్వలోకానికి సర్వాధికారి అయిన నా తండ్రి మొదటిగా మాకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంత మంచి ఆయుష్ని ఇచ్చి, ఈ సాయంకాల సమయాన్ని తండ్రి మీ మాటలు వినటానికి ఇంత మంచి అవకాశం మాకు దయచేసినందుకు తండ్రి మీకు ముందుగా స్తోత్రం చెబుతున్నాను తండ్రి. అలాగే మీ మనసుని బైబిల్ వివరించబోతున్నా నాకు నా సొంత మాటలు కాకుండా తండ్రి, నా ద్వారా మీరు ఏ మాటలు చెప్పాలనుకుంటున్నారో కేవలం ఆ మాటలు మాత్రమే నా నోట్ల నుంచి ఇచ్చేలా దయచేయండి. నన్ను మీ నోటు గౌరవగా ఉపయోగించుకోండి తండ్రి. అంటే ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ ఒక్కసారి ఆలోచింపజేయండి. వాళ్ళ ఆత్మీయ స్థాయిని మరొక మెట్టుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ మంచి సౌబుద్ధిని దయచేయండి తండ్రి. నిన్న మాటలు విని వదిలిపెట్టకుండా వాళ్ళ జీవితంలో చూపిస్తూ మా చుట్టూ అన్నజనాంగాన్ని మొత్తాన్ని మీరైతే ఆకర్షించడానికి మా అందరికీ మంచి బ్రతుకులు దయచేయండి. ఈ చిన్న ప్రార్థన వేసినామని అడిగి వేడుకుంటున్నాను కన్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా మనం మొత్తం 3 భాగాలు చూసుకున్నాం. 3 భాగాల్లో మీకు ఆల్రెడీ సేమ్ టైటిల్ మాత్రం మారదండి. టైటిల్ ఒకటే. దాదాపు ఒక 50 భాగాల దాకా మళ్ళీ చెప్తున్నాను. 50 భాగాలు, ఒక పార్ట్ కాదు, 2 పార్ట్లు కాదు, మొత్తం 50 పార్ట్లు ఉన్నాయి. ఆ 50 భాగాల దాకా ఒకటే టైటిల్, రాజ్యనీతి ఎరుగని రాజులు. మళ్ళీ చెప్తున్నాను టైటిల్, రాజ్యనీతి ఎరుగని రాజులు. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఎందుకండి ఇదే రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నారు, అప్పుడు ఇదే టైటిల్ ఎందుకు చెప్తున్నారంటే, బాప్తిసం తీసుకున్న మనకి ఒక బిరుదు ఇవ్వబడింది. అదే యాజకులైన రాజు సమూహం. అంటే రాజు గురించి ఆలోచించాలి అంటే ఆ బిరుదు నేటి సమాజంలో మనకి ఉంది కాబట్టి ఆ బిరుదును నిలబెట్టుకోవాలి అంటే ఒకప్పుడు రాజు చేసిన తప్పు మనం చేయకూడదు. ఒకప్పుడు రాజులుగా 42 మంది ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం మొత్తం మీద. రాజు చేసిన తప్పు మనం చెయ్యకూడదు. ఎప్పుడైతే మనం ఆ తప్పు చేస్తామో ఆ బిరుదు మన పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఆ బిరుదు మన అర్హతలో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చదువుకునేవాడు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే కనుక అతను డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. అతను ఒక మంచి మాతంటారు, ఆయన ఇంజనీర్ అని. అదే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సర్టిఫికేట్ ని అతను ఇంజనీర్ అని, దొంగ ఇంజనీర్ అవుతాడు ఆయన. అలానే పేరుకు మాత్రమే మన క్రైస్తవులం కాదు, పేరుకు మాత్రమే రాజులం కాదు. ఆ రాజు టైటిల్కి మన అర్హులం కావాలి అంటే మనలో ఉన్న లోపాలను చూసుకుంటూ, మన లోపాలను సరి చేసుకుంటూ, ఒకప్పుడు రాజులుగా ఉన్న రాజులు కానివ్వండి, ఒకప్పుడు రాజులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు చేసిన కరెక్ట్ ఏంటి, ఏ విషయంలో దేవుడు ఆ కాలంలో రాజు చూసి ఏ కాలంలో ఆ కాలంలో రాజు చూసి దేవుడు వాళ్ళని ఇష్టపడలేదు, ఏ తప్పులు వాళ్ళ జీవితంలో జరిగాయి, ఆ తప్పులు మన జీవితంలో జరగకూడదు అని మనం ఫస్ట్ గా మనం తెలుసుకోవాలి. అలానే బైబిల్ చదువుతున్న మనకి ఖచ్చితంగా చరిత్ర తెలియాలి. పాత నిబంధన మొత్తం ముఖ్య భాగం అంటే దాదాపు 100లో 50% ఎక్కువగా ఈ రాజు చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఈ రాజు చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. మన బైబిల్ ఎంతసేపు కొత్త నిబంధన మాత్రమే చదువుతాం మనం. బైబిల్ మనం ఎప్పుడు కొత్త నిబంధన మాత్రమే చదువుతాం మనం. అది మాత్రమే కాకుండా బైబిల్ కొత్త నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధన కూడా ఉంది. ఆ పాత నిబంధనలు ఏమైనా మనకు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ రాజు చరిత్ర మనకు తెలియాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇది క్రీస్తు నమ్మానని చెప్పి, క్రీస్తు నమ్ముకున్నానని చెప్పి చాలా మంది మరలా నమ్మకం పోయిందని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేటి సమాజంలో చాలా మంది మనకు కనపడతా ఉన్నారు. ఆధారాలు కనపట్లేదండి, క్రీస్తు ఆధారాలు కనపట్లేదు మాకు. వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులాగా ఉండాలి అంటే, మనందరికీ మనం ఆలోచించాలంటే ఖచ్చితంగా మనకు చరిత్ర తెలియాలి. చరిత్ర రాజ్యాలు ఉంటాయి, రాజ్యాలు ఉంటాయి. అందుకే రాజు చరిత్ర మనం చదువుకుంటున్నాం ఈ రోజు. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని మరలా చదువుకుంటున్నాం. అయితే వాక్యాలకు వెళ్ళబోయే ఒక మాట చెప్తాను. మీకు కేవలం రాజు చేసిన తప్పులు మాత్రమే చూపిస్తున్నాను. మరలా చెప్తున్నాను, ఒకప్పుడు రాజు చేసిన తప్పు మాత్రమే మీకు చూపిస్తున్నాను. అంతకుమించి నేను వేరే పాయింట్కి వెళ్ళట్లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాజు చరిత్ర మన ఆలోచించిన పాయింట్లు ఎన్నో ఉన్నాయి. 100 పాయింట్లు ఆలోచించుకోవచ్చు మనం, కానీ అవన్నీ నేను ఆలోచించట్లేదు, అవన్నీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే మనం ఆలోచించుకున్నాం. ఆ తప్పు మన జీవితంలో ఉంటే సరి చేసుకుందాం.
అందుకని మాత్రం ఆ పాయింట్ మాత్రం చెప్తున్నాను మీకు. అలానే ముందుకు వెళ్ళగలిగితే కనుక ఇంకా అలాంటి చెప్తాను. సౌలు గారు చేసిన తప్పులు ఇప్పుడు దాకా ఏం చేసిన తప్పులు మనం రెండు చూసాం. మొదటి తప్పు తన కుటుంబాన్ని సరిగ్గా పెంచుకోలేకపోవటం, తన కూతురిని సరిగ్గా దేవుని భక్తిలో పెంచుకోలేకపోవటం, తన కూతురు అబద్ధాలు ఆడేది. తన కూతురు రెండో భాగం లాస్ట్ భాగం తక్కువ. సంఘాల్లో మనం ఉంటే కనుక ఆ రోజు సౌలు గారిని చూపిస్తే ఈ రోజుల్లో లేకపోతే ఈ కాలంలో మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం. నువ్వు సంఘ పెద్దగా ఉండాలి అంటే మనకంటూ ఒక పెళ్లి మాత్రమే ఉండాలి. అలానే మన భార్య విశ్వాసంలో ఉండాలి, మన పిల్లలు కూడా విశ్వాసంలో ఉండాలి. అది సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలను ఆలోచించాం. అలానే లాస్ట్ విభాగంలో మనం ఆలోచించాలంటే దేవుడి పనిలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన భాగం అని ఆలోచించాలి. ఆ సహనాన్ని కోల్పోయే సౌలు గారు తన మంచితనాన్ని తన దేవుని తన అపరిశుద్ధిగా తయారయ్యారు, పాపిగా తను నిరూపించుకున్నాడు, పాప అయ్యాడు దేవుడి ముందు. ఆ సహనం మనం ఉండాలి. దేవుడు పనిచేసిన మనం ఖచ్చితంగా ఓర్పుగా ఉండాలి. ఒక్క వ్యక్తికి వాక్యం ఒకసారి చెప్పి ఆపేయటం కాదు, రెండుసార్లు చెప్పి ఆపేయటం కాదు, ఓర్పుతో మనసు ఆ వ్యక్తిని మార్చడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అది సహనం మన దేవుని పనిలో ఉండాలి అని ఆలోచించుకున్నాం. అలానే ఈ భాగంలో సౌలు గారు చేసిన మరొక తప్పు, తన జీవితంలో మరొక తప్పును ఆలోచించుకున్నాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 వచనం నుంచి 3 వచనం దాకా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 వచనం నుంచి 3 వచనం దాకా. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధకములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన దంతయు పొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పను. చాలండి. ఇక్కడ ఈ వచనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, రెండవ వచనంలో తండ్రి ఒక మాట చెబుతున్నాడు, సైన్యము అధిపతగు యెహోవా సెలవిచ్చేదేమనగా, నీకు చెబుతుంది ఏమనగా, ఒకనొక రోజు నేను రాజుగా చేశాను, ఇశ్రాయేలు మీదకి నేను రాజుగా చేశాను, కాబట్టి నేను చెబుతున్నాను, వెళ్ళి అమాలేకీయులను నాశనం చేయి. అదే రెండవ వచనం మనకు ఒక మాట కనపడుతుంది, జ్ఞాపకం, మెమరీస్. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా మెమరీస్ ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. చిన్నప్పుడు మనం అనుకుంటాం, పలానా స్కూల్లో నేను చదివాను, ఆ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు చాలా మంచి పనులు కాకుండా మాత్రమే చాలా చెడ్డ పనులు కూడా చేశాము. అసలు వాడికి నాకు పడేది కాదు. స్కూల్ అవర్స్ లో అయితే మేము దమ్మా కొట్లు బయటికి వెళ్ళిపోయేవాళ్ళం, సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, షికారికి వెళ్ళిపోయేవాళ్ళం. మనం కడుపు నొప్పి అని చెప్పి అన్న అబద్ధాలు బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. టీచర్ నమ్మేసి మమ్మల్ని పంపించేదాన్ని. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ప్రతి జీవితంలో, ప్రతి వయసులో కూడా ఉంటాయి. ఆయన పెద్దయిన తర్వాత ప్రతి మనిషికి కావచ్చు. ముఖ్యంగా ఎక్కువ దేవుని ఇష్టపడతారు, అయితే ఏ వయసుని ఇష్టపడతారు అంటే యవనత్వాన్ని. ఎందుకు? ఆ వయసులో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ప్రతి మనిషి జ్ఞాపకాలు ఉంటాయి, ప్రతి మనిషి జ్ఞాపకాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత జీవితంలో ఒక్కసారి చేసుకునేది, జీవితంలో ఒకేసారి చేసుకునేది. ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఫోటో తీసుకుంటారు, వీడియో తీపిస్తారు, తర్వాత దాన్ని ఆల్బమ్ చేసుకుంటారు. జ్ఞాపకం. తన పిల్లలు పుట్టిన తర్వాత ఈరోజు ఆ కాలం మాకు ఇలా పెళ్ళయింది, ఇలా పెళ్లి చేసుకొని చెప్పి ప్రతి ఒక్కరికి చూపించుకుంటూ ఉంటారు ఆ ఫోటోలు. దేనికోసం? జ్ఞాపకం. ప్రతి మంచి విషయం కావచ్చు, పెద్ద చెడ్డ విషయం కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇంకా బాగా ఆలోచించగలిగితే చాలా మందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది.
ధైర్యస్థానం అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎందుకు? జ్ఞాపకం. తన జీవితంలో ఎన్ని తప్పులు జరిగినాయి, తన జీవితంలో ఎన్ని మంచి పనులు చేశాను, తన జీవితంలో ఎన్ని తప్పులు చేశాను అని తెలుసుకోవటానికి జ్ఞాపకాలు, ఒక జ్ఞాపకమే ధైర్యం. అంటే ప్రతి మనిషి ఒక మంచి పని చేసినా, ఒక చెడ్డ పని చేసినా తను ఏం చేయాలనుకుంటాను జ్ఞాపకాలుగా ఉంచుకోవాలనుకుంటాడు. కొన్నిసార్లు ఆ జ్ఞాపకం మనకి మంచి చేయొచ్చు, కొన్నిసార్లు ఆ జ్ఞాపకం మనకి చెడు చేయొచ్చు. అందుకే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలకి ఏం చెప్తారంటే, ఖచ్చితంగా పెద్దవాళ్ళకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమవుతున్నాయి అంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు, వాళ్ళ జ్ఞాపకాలు చెప్తారు, వాళ్ళ చిన్నప్పుడు తప్పులు చెబుతారు. వాళ్ళకి జ్ఞాపకం మంచి అని తెలుసు కూడా మన మంచి చేయరు, చెడు అని తెలుసు కూడా చెడునే చేస్తారు. జ్ఞాపకం. ఆ చెడు నువ్వు చేయకూడదు కాబట్టి నువ్వు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, నీకు మంచి చెబుతారు. అది నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీ బ్రతుకు బాగుపడుతుంది. జ్ఞాపకం. ఎందుకు ఈ పదే పదే పలుకుతున్నానంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నాకు ఒక జ్ఞాపకం ఉంది, నాకు ఒక మెమొరీ ఉంది, నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ జ్ఞాపకం అంటే అమాలేకీయులు. ఆ జ్ఞాపకం పెట్టుకున్న పేరు అమాలేకీయులు. వీళ్ళు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడికి? మన తండ్రికి వీళ్ళు ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు? ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలుని అడ్డగించిన జనాంగం వీళ్ళు, ఒకప్పుడు ఇశ్రాయేలుని అడ్డగించిన జనాంగం వీళ్ళు, వాళ్ళు ఇబ్బంది పెట్టిన జనాంగం వీళ్ళు. చూద్దాం ఒకసారి దాన్ని. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక అమాలేకీయులకు అడ్డం వచ్చారు. ఎవరికి? ఇశ్రాయేలుకి ఎలా అడ్డం వచ్చారు? అమాలేకీయులు అడ్డం వచ్చారు. ఇది ఏ కాలం? మోషే గారి కాలం. అంటే మీకు 9వ వచనంలో చదివించాను, మోషే గారి కాలం ఇది. ఇంకా అక్కడ ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడు అనుగ్రహించిన ప్రదేశానికి వెళ్ళలేదు. తర్వాత న్యాయాధిపతులు వస్తారు, తర్వాత రాజులు వస్తారు. మధ్యలో సమయాలు గారు మీకు ఆల్రెడీ చెప్పాను. రాజుకు ముందు చివరి ప్రవక్త అనుకో, చివరి న్యాయాధిపతి గారు అనుకోవచ్చు. ఎవరు? సమూయేలు గారు. అంతకన్నా ముందు న్యాయాధిపతులు ఎంతమంది అంటే 12 మంది ఉన్నారు. అంతకన్నా ముందు యెహోషువ, అంతకన్నా ముందు మోషే. చూడండి, కాలం చాలా గ్యాప్ ఉంది మధ్యలో, చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. కానీ దేవుడు చెబుతున్నాడు ఏ కాలంలో? సౌలు గారి కాలంలో నాకు జ్ఞాపకం ఉంది. నా పిల్లలు వీరు ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో, అది మోసే గారి సమయంలో, మోసే గారి కాలంలో ఇశ్రాయేలు ఏం చేస్తారంటే అమాలేకీయులు ఇబ్బందికి వెళ్తే వాళ్ళు గెలుస్తారు. అది మనకి ఎక్కడ కనపడుతుందంటే అదే నిర్గమకాండం 17వ అధ్యాయంలో 13వ వచనం, 14వ వచనం 2 చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అట్లా యెహోవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా పూర్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించును. చాలండి, జాగ్రత్తగా ఆలోచించండి. 13వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా గెలిచేశారు, అయిపోయింది. అక్కడ ఆకలి యుద్ధం అయిపోయింది. 14వ వచనాలు ఏం చేస్తున్నాడంటే నేను ఈ అమాలేకులను నాశనం చేస్తాను. గుర్తుగా రాయి. ఎక్కడ రాయాలంటే గ్రంథంలో రాసిపెట్టు. వాళ్ళ అంతం త్వరలోనే ఉంది. వాళ్ళని అంతం చేస్తాను. ఇది నా మాట, నాకు ఇది జ్ఞాపకం ఉంటుంది. నేను దీన్ని గుర్తు పెట్టుకుంటాను. ఎక్కడ రాయాలంటే దీన్ని గ్రంథంలో రాయాలి. నువ్వు గ్రంథంలో రాయి. అదే గ్రంథం రాయించింది నెరవేర్పు ఎక్కడ జరగాలి? ఇప్పుడు సౌలు గారి దగ్గర జరగాలి. కానీ సౌలు గారు ఏం చేస్తారంటే సరిగ్గా చేయలేదు. ఆ పని మనకు బాగా తెలిసి ఏం చేస్తాడు, ఎక్కడైతే అక్కడ ఉన్న జంతువులందరినీ
ఏది మంచిగా ఉంటే వాళ్ళన్నింటినీ పక్కకి జరుగుతాడు, ఏదో చెడ్డగా ఉన్నాయి, ఏదో రోగంతో ఉన్నాయి వాళ్ళన్నింటినీ చంపేస్తాడు. ఎవరు? సౌలు గారు. దేవునికి ప్రతిదీ జ్ఞాపకమే. నువ్వు మంచి చేసిన జ్ఞాపకమే, చెడు చేసిన జ్ఞాపకమే. కాసేపు ఈ పదం దగ్గర ఆలోచిద్దాం. ఒకసారి సౌలు గారికి వెళ్లే ముందు ఒకసారి ఈ పదం దగ్గర ఆలోచిద్దాం. జ్ఞాపకమే. భవిష్యత్తు ముందుగానే చెప్తున్న దేవుడు ఇక్కడ, నాకు ప్రతిదీ జ్ఞాపకమే, నాకు ప్రతిదీ మంచి ఆలోచన ఉంది. నాకు మర్చిపోవడానికి నేను మనిషిని కాదు. ఒక మాట చెప్తానంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ మాట జరగాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు గ్రంథంలో రాయించు నువ్వు. మరి ఖచ్చితంగా ఈ భూమి నుంచి నేనేం చేస్తాను? పూర్తి చేస్తాను. రాయించాలి. ప్రతిదీ జ్ఞాపకమే. మాట ఇస్తున్నాడు దేవుడు. జ్ఞాపకం. ఒక్కసారి ఈ జీవితాన్ని, ఒక్కసారి ఈ సంగతి, ఒక్కసారి ఈ మాటని ఒక్కసారి మనం ఆలోచించుకోండి. మనం ఒకప్పుడు మనం కూడా పాపం చేసాం కదండి. ఒకప్పుడు మనం కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే కదా. ఎవరు దాకా నా గురించి నేను చెప్పుకుంటా. ఒకప్పుడు నేను క్రైస్తవులకు వ్యతిరేకం. ఒకప్పుడు మా నాన్నగారు కావచ్చు, మా తల్లిగారు కావచ్చు, అసలు మా నాన్న క్రైస్తవం అంటేనే పడదు. క్రైస్తవం అంటే కోపం, విరుద్ధం, ద్వేషం. కానీ ఇప్పుడు అదే క్రైస్తవంలో ఉన్నాం మేము. అదే కుటుంబం అంతా క్రైస్తవంలో ఉంది. ఇప్పుడు క్రైస్తవంలో ఉంది. కానీ అదే జ్ఞాపకం ఇప్పుడు ఎవరికి లేదు? తండ్రికి లేదు. ఎందుకని చెప్పంటే మనం మారాలి. నీ పాపం నేను ఇంకా గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని తండ్రి చెబుతున్నాడు. ఒకసారి ఆ మాట ఉంచుకొని ముందుకు వెళ్దాం. దానికన్నా ముందు కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన ఒక్కలే చదవండి. మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చాలు జాగ్రత్తగా ఆలోచించే. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మనకు అంత దూరము పచ్చిచున్నాడు. జాగ్రత్తగా వినాలి. పడమటికి ఎంత దూరం అవుతుందో మన అతిక్రమంలో ఆయనకి అంత దూరం పచ్చిచున్నాడంట. దూరం ఆయనకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. మనం చాలా తప్పు చేసాం, మనం చాలా పాపాలు చేసాం. ఈ పద్ధతి ఇంకా గట్టిగా ఉంటుంది. మనం అయితే చాలా పాపం చేసాం. ఒకప్పుడు అమాయకులు పాపం చేశారు, కానీ ఆ పాపాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు మన తండ్రి. కానీ ఒకప్పుడు నువ్వు పాపం చేసావు కదా, ఒకప్పుడు మనము పాపం చేశాం కదా, ఒకప్పుడు నేను పాపం చేశాం కదా, ఒకప్పుడు నా కుటుంబం అంతా పాపం చేసింది కదా. కానీ ఇప్పుడు అంటున్న మాట, నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొనను, మర్చిపోతాను. నేను వదిలేస్తాను కానీ కండిషన్స్ అప్లై. మనం చెప్తాను అలా మర్చిపోవాలి అంటే, నేను ఈ పాపాలన్నీ మర్చిపోవాలి అంటే, నీ పాపాలు ఇంకా నా జ్ఞాపకం నేను పెట్టుకోకూడదు అంటే కండిషన్స్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు అమ్మాయికి పాపలు నేను గుర్తు పెట్టుకున్నాను. వాళ్ళ పాపలు కానీ వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను, వాళ్ళ పాపలు నేను గుర్తు పెట్టుకున్నాను. అందుకే వాళ్ళని అంతం చేయాలనుకున్నా, వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం కూడా పాపం చేశాం కదా. కానీ ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్న మాట, నీ పాపాలు నేను జ్ఞాపకము చేసుకున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. ఒక్కరు చదవండి. నేను వారి దోషముల విషయమై చేయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలండి, జాగ్రత్తగా ఆలోచించండి. నేను వారి దోషం విషయమే దయ కలిగి, దయ చూపించదు ఎవరి మీద? మన మీద. కానీ ఆ కాలంలో ఎవరిని చూపించలేదు? అమ్మాలికలను చూపించలేదు ఆ దయ. కానీ ఆ దయ నీ మీద, నా మీద చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పాపాలు మర్చిపోతాను రా, నీ పాపాలు నేను మర్చిపోతాను రా, నువ్వు ఖచ్చితంగా పరదేశంలో ఉండాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాతో ఉండాలి, నన్ను బ్రతకాలు మారితే చాలు, నాకు 99 గొర్రెలు కాదు, నాకు కాదు 100 గొర్రెలు కావాలి, మారంటాడు సమయం ఇస్తుంటే మనం మాత్రం మన పాపను మరలా గుర్తు మన తండ్రికి గుర్తు చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నువ్వు పాపం మర్చిపోవాలంటే నీ తండ్రి, మన తండ్రి మన పాపలు మర్చిపోవాలంటే, మన చేసిన జీవితాల పాపలు మరచిపోవాలి అంటే కండిషన్స్ అప్లై అని చెప్పాను. ఆ కండిషన్ ఏంటో కాదు, మన ప్రభువును నమ్మాలి.
మన క్రీస్తుని నమ్మాలి, మనం యేసుక్రీస్తుని నమ్మాలి, మనం బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే మన పాపాలు తీర్చివేయబడతాయి. మర్చిపోతాను వాటిని నేను అంటున్నాడు దేవుడు. కానీ నేను సమాజం ఎలా ఉంది, నేను సమాజం ఎలా ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఒకప్పుడు పాపిగా ఉన్నావు నువ్వు, ఒకప్పుడు అదే పాప స్థితిలో ఉన్నావు నువ్వు. కానీ మరలా బాప్తిసం తీసుకున్న తర్వాత అదే పాపం చేస్తున్నావు. అదే పాపం మరలా తండ్రి నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు. అదే పాపం తండ్రికి నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వే గుర్తు చేస్తున్నావు, ఆయన కూడా కాదు, నువ్వే గుర్తు చేస్తున్నావు. ఎక్కడ దాకా ఎందుకన్నా నేను చూపించాలని చెప్తాను మీకు. క్రిస్మస్ కాలం కదా ఇది. క్రిస్మస్ కాలంలో మామూలుగా ఏం చేస్తారు, ఒకప్పుడు క్రైస్తవ్యం. ఎందుకంటే ఒకప్పుడు అన్నానంటే, నేను క్రైస్తవులు 90% మంది అసలు పూర్తిగా లేరని చెప్పను, కానీ 90% మంది ఎలా ఉన్నారంటే సెమీ క్రిస్మస్ అని పెట్టుకొని రోడ్డు మీద మీటింగ్ పర్మిషన్ తీసుకొని సినిమా పాటలకి డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సినిమా పాటలకి నేను నా కళ్ళారా చూశాను, నిన్నే చూసింది. మళ్ళీ మా గుంటూరులో చూసింది, ఎక్కడో కాదు, గుంటూరులో నిన్నే సినిమా పాటలు. వెనకాలం బ్యాండ్ ఏమో సెమీ క్రిస్మస్, కానీ ముందు డ్యాన్స్ చేసింది ఎవరికి దేవుని పాటకి కాదు, కనీసం కాదు. దేవుని పాటకి డ్యాన్స్ చేయమని కాదండి, మళ్ళీ తప్పు అనుకోమాక. వాళ్ళు సెమీ క్రిస్మస్ అని పేరు పెట్టుకొని, క్రీస్తు మాకు పుట్టాడని పేరు పెట్టుకొని సినిమా పాటకి డాన్స్ చేస్తున్నావు నువ్వు. వెనకాలేమో క్రీస్తు బొమ్మ, ఎదురేమో పాపపు క్రియ. అప్పుడు అనిపించింది, ఒకప్పుడు అదే పాపలు మనం ఉన్నాం కదా. ఒకప్పుడు అదే సినిమాలు, సీరియల్, అదే వ్యభిచారం, అదే మాపుచొక్కు, అదే ధనాశలు మనం పడిపోయి ఉన్నాం కదా. ఆ పాపాలని దేవుడు జ్ఞాపకం ఉంచుకొని మరచిపోయాని చెప్తున్నాడు. కానీ మరచిపోయిన తండ్రికి మనం మరలా గుర్తు చేస్తున్నాం. మనం సిగ్గుందా మన క్రైస్తవ్యాన్ని అడుగుతున్నాను నేను. మన పాపం మనమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమే జ్ఞాపకం తెప్పిస్తున్నాం మన తండ్రికి. తండ్రి మాటిస్తున్నాడు, నీ పాపని జ్ఞాపకం చేసుకోను, మరచిపోతాను అని చెప్పిన తండ్రికి మనమే మళ్ళీ గిల్లి మరి పాప జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. యోహాను గ్రంథాలండి, యోహాను మొదటి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఆయన నమ్మదగిన నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. క్షమించాలండి. మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతుడుగా మన పాపాన్ని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు అని చెప్తున్నాం మనని. కానీ మనం ఏం చేస్తున్నాం, అదే పాపం మరలా మన జీవితంలో అంటించుకుంటున్నాం. అదే మన జీవితంలో అంటించుకుంటున్నాం. అదే మనం చేసిన తప్పు. ఆయన మర్చిపోతాను, మీ పాపం నేను మర్చిపోతానని చెప్తుంటే అదే పాపం మనం మరలా చేస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. కొన్ని పాపం చేసేవాడు కనీసం మీ చావని దేవుడు వదిలేస్తే కనుక మనం పాపం మరలా ఎలా చేస్తున్నాం, అదే దేవుని పేరు పెట్టుకుని చేస్తున్నాం మనం. అదే దేవుడు మన క్రైస్తవుడు అని చెప్పిన పాపం చేసేవాడు కనపట్లేదు మన సమాజంలో. నేను క్రీస్తు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడు అని చెప్పి పాపం చేసేవాడు కనపట్లేదు. అదే సెమీ క్రిస్మస్ పేరు పెట్టుకొని. ఒకప్పుడు సెమీ క్రిస్మస్ అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చక్కగా క్రీస్తు రోజు పుట్టారు, లేకపోతే క్రీస్తు మన కోసం పుట్టారని చెప్పి ఒక రోజు నిర్ణయించుకొని ఖచ్చితంగా ఈరోజు సువార్త చెప్పాలి, ఎక్కువగా చెప్పాలి, మరీ ఎక్కువగా చెప్పాలి. వాళ్ళు రోజు సువార్త చెప్తాం, కానీ జనులందరికీ ఒక రోజు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఖచ్చితంగా ఈరోజు ఎక్కువ సువార్త చెప్పాలని చెప్పి సువార్త చెప్పేవాళ్ళు. సువార్తతో పాటు ఎక్కడికి పేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, లేకపోతే బట్టలు ఇవ్వటం, లేకపోతే ఆహారం పట్టడం చేసేవాళ్ళు. అది ఒకప్పుడు క్రైస్తవ్యం. ఒకప్పుడు క్రిస్మస్ చేస్తున్న పని అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సువార్త చెప్పకపోగా మరి ఇంకా పాపాలు చేస్తున్నాం, మరి ఎక్కువగా పాపాలు చేస్తున్నాం. ఎవరి పేరు చెప్పుకొని, మన రక్షకుడైన ప్రభు క్రీస్తు పేరు చెప్పుకొని, మనం ఇంకేమనాలి మనల్ని. ఒకప్పుడు అమాలికలుగా చేసిన పాపం గుర్తుంటే గనక దేవుడు ఎలాగో వాళ్ళు నాశనం చేస్తానని చెబుతున్నాడు. అదే అసలు మనకి వచ్చింటే బాగుంటాం ఈ రోజు. కానీ దేవుడు చెప్తున్నా, నీ పాపాలు నేను గుర్తు చేసుకోను, జ్ఞాపకం చేసుకోను, మారండి రా, అవకాశం ఇస్తాను, మారండి అని అడుగుతుంటే, మారండి అని చెబుతుంటే, కానీ మనం అదే పాపం మళ్ళీ గిల్లి చేస్తున్నాం. తప్పు చేస్తున్నాం. మన పాపం దేవుడు గుర్తు చేసుకోడు, వదిలేస్తాడు, మర్చిపోతాడు.
నువ్వు బాప్తిజం తీసుకుంటే కనుక మేము మర్చిపోతాం, మేము పాపలు మర్చిపోతాం. కానీ ఒకప్పుడు అమ్మాయిలకి మీద ఏం చేస్తున్నాడు దేవుడు? యుద్ధం ప్రకటిస్తున్నాడు. సోదరుని వెళ్ళి యుద్ధం చేయి, వాళ్ళు నాకు మొత్తం చంపేసేవారిని, అసలు ఎవ్వరు ఈ భూమి ఉండటానికి వీలు లేదని చెప్తున్న దేవుడు. కానీ ఈ కాలంలో, ఈ కృపా కాలంలో ఏం చెప్తాడంటే మన తండ్రి, ఈ పాపని జ్ఞాపకం చేసుకుంటా, మర్చిపోతాను. మారండి అని అడుగుతుంటే మనకు అహం పెరిగిపోయి మన పాపలు మనమే జ్ఞాపకం చేస్తున్నాం. మన పాపలు మనమే జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువు సెలవు. ఇది క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. నీ పాపం అతిక్రమం ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అదే ప్రభు పేరు చెప్పుకొని, అదే క్రీస్తు పేరు చెప్పుకొని మనం అదే పాపను మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పద్ధతి క్రైస్తవానికి సరికాదు. మారాలి. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడు, ఆ కాలంలో మాట ఇచ్చాడు మోసే గారికి. మోసే, నువ్వు గ్రంథంలో రాయించు, అమలిక మొత్తం నేను నాశనం చేస్తాను, మొత్తం ఎవరిని విడిచిపెట్టాను, నా జనాంగానికి మొత్తం వీళ్ళు అడ్డొచ్చారు. నా ఇస్రాయేలు ఆనాటి కాలంలో ఇస్రాయేలు ఎన్నుకున్నారు కదా దేవుడు. నా ఇస్రాయేలు ప్రయాణం వీళ్ళు అడ్డొచ్చారు, వీళ్ళందరూ ఖచ్చితంగా నాశనం చేస్తాను, రాయించని పెడితే అదే జరగమని చెప్తే అదే జరుగుతుంది అక్కడ. కానీ సోలు గారు వెళ్ళి దాన్ని ఏం చేస్తున్నారు? కదిలిస్తున్నాడు, తప్పు పని చేస్తున్నాడు. సోలు తప్పు చేశారు ఆ కాలంలో. అదే తప్పు చేసే దేవుడు మాట ఇస్తే, గ్రంథంలో రాయిస్తే కనుక, రాయించిన గ్రంథంలో ఏమో తెలుసుకోనక, దేవుడు మనసు ఏముందో తెలుసుకోనక మంచి దాన్ని తీశారంట దేవుడు అక్కడ సోలు గారు. అంటే మంచిగా అందంగా ఉన్నా కానివ్వండి, లేకపోతే దట్టంగా ఉన్న ఆవులు కానివ్వండి, లేకపోతే గొర్రెలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళని పక్కన పెట్టాడు. ఎందుకు పక్క పెట్టాడు సోలు గారు అడిగితే ఆయన అంటున్నాడు, దేవునికి బలి అర్పణ ఇవ్వాలి కదా. దేవుడికి ఏమైనా ఇవ్వాలంట? బలి అర్పణ ఇవ్వాలి కదా. దేవునికి కావాల్సిన నీ అర్పణ కాదయ్యా, దేవునికి కావాల్సిన నీ అర్పణ కాదు, నీ మనస్సు మారాలి. కానీ ఈ మాట ఎవరికి అర్థం కాలేదు? సౌలు గారికి అర్థం కాలేదు. ఆయన పాపాలన్నీ జ్ఞాపకమే, అమాలకి పాపాలన్నీ జ్ఞాపకం. కానీ ఈ పాప నేటి కాలంలో దేవుడు చెప్తున్న మాట, నీ పాపని జ్ఞాపకం చేసుకోను. ఎప్పుడు నీ పాపాలను వదిలేస్తే, క్రీస్తుని నమ్మితే, బాప్తిసం తీసుకుని రక్షణలకు వస్తే నేను నిన్ను బ్రతకనిస్తాను. కృప, ఈ పదం చాలా పెద్దదండి. ప్రయోగించడానికి సమయం సరిపోదు, చాలా పెద్దది. ఇది చాలా పెద్ద పదం, చాలా లోతైన అర్థం ఉంది అందులో. కృప అని 2 అక్షరాలు అనుకోమాకని దయచేసేది. ఆ పదానికి పర్యాక పదం కూడా ఉండదు. మళ్ళా చెప్తున్నాను నేను, ఆ పదానికి పర్యాక పదం కూడా ఉండదు. దగ్గరగా ఉంటుందేమో కానీ అదే అర్థం ఇచ్చే పదం అయితే ఉండదు ఖచ్చితంగా. ఆ పదానికి అంత విలువ ఉంది, అంత స్థాయి ఉంది. దీనికోసం ఈ కృప నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండటానికి, నీ పాపాన్ని మర్చిపోవటానికి, నీ ఈ పాపానికి జ్ఞాపకం చేసుకోకుండా ఉండటానికి. కానీ అదే దాన్ని మనం అనుసుగా తీసుకున్నావేమో, తీసుకున్నాను తప్పు చేస్తున్నాం. మన పాపం మర్చిపోయేలా మనం బ్రతుకుండాలి. కానీ అదే బ్రతికి ఎలా ఉంది? అదే పాపం మరలా గుర్తు చేసేలా ఉంది. అది తప్పు. నేటి సమాజం మనం ఆలోచించగలిగే, ఈ సమాజంతో అక్కడ ఆలోచించగలిగితే అక్కడ ఆలోచించగలి. దేవుడు చెప్తున్నాడు, అమాలికాన్ని తీసుకుని నువ్వు నాశనం చేయి. నేను మాట ఇచ్చాను ఒకప్పుడు, నాకు జ్ఞాపకం, వాళ్ళు చేసిన మాట జ్ఞాపకమే అలా అని చెప్పి ఇక్కడ ఇంకొక ఆలోచించే అవకాశం కూడా నేను జాగ్రత్తగా ఆలోచించాను. దేవుడు మంచివాడు కాదండి, అందరిని నాశనం చేయాలనుకుంటాడు. ఏమో అమాలికలే మంచివాళ్ళు ఉన్నారేమో అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. ఎందుకంటే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే క్రైస్తవులను వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు. ఒక మాట అంటారంటే, మీ దేవుడు ముక్కోకండి, మీ దేవుడు ఈగోయిస్ట్, స్వార్థం ఎక్కువ. వాళ్ళని పూజించే వాళ్ళు కాబట్టి, అది ఎవరైతే ఇస్రాయేల్ ఆయన పూజించే వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమంటారు, మీరు అందరూ నాశనం చేయమని చెప్తారంటారు. కానీ అది తప్పు. ఒకప్పుడు అమాలిక ఎలా ఉన్నారో మీకు తెలియాలి. న్యాయం తీర్చే అందరికి న్యాయం ఒకేలా ఉంటుంది, ఆయన పూజించారు కనుక వాళ్ళు వాళ్ళు ఏం తప్పు వేసినా ఊరుకుంటారేమో, ఏ తప్పు వేసినా ఊరుకుంటారేమో అనుకోవద్దు.
ఆ కాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, న్యాయం ఎవరికైనా ఒకేలా ఉంటుంది, తీర్పు ఎవరికైనా ఒకేలా ఉంటుంది. జాగ్రత్త ఆలోచించగలుగుతుంది. సమయాలకు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సరే, అంతకన్నా 18వ వచనం చదువుకోండి. 18వ వచనం. సమయాలకు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. హలో. మరియు యెహోవా అదనంతి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు చాలండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అమాలేకులు ఎవరంట? పాపులు. మళ్ళీ చెప్తున్నాను, అమాలేకులు ఎవరండి? ఇక్కడ పాపుల నుండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే పాత నిబంధనలో జనాంగం ఎలా ఉండేవాళ్ళయ్యా అంటే, ఇస్రాయేల్ కానివాడు ఒక దేవుని చేసుకొని బలిగా ఎవరిని ఇచ్చేవాళ్ళు చెప్పమంటారా? చిన్న పిల్లల్ని బలిగా ఇచ్చేవాళ్ళండి వాళ్ళ దేవునికి. చిన్న పిల్లలు, పసిపిల్లల్ని బలిగా ఇచ్చేవారు. ఎప్పుడు ఎవరు అమాలికులు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, ఎవరైనా అన్నజనంగా ఎవరైనా సరే ఎలా ఉండేవారంటే, దేవుని పేరు చెప్పుకొని చిన్న పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చిన్న పిల్లల్ని ఒక దేవుడు ఒక విగ్రహం చేసుకొని, లోహంతో ఒక విగ్రహం చేసుకొని, లోహం వెనకాల ఆ విగ్రహం వెనకాల చిన్న జ్ఞాపించుకొని, ఆ లోహంలో పెద్ద రాళ్ళు వేశారు, అక్కడ పెద్ద కర్రలు వేసి నిప్పు చేసి ఆ లోహం బాగా మండేలా ఉంచి ఆ విగ్రహం మొత్తం మండిపోయే సమయంలో, బాగా మంచి ఎర్రగా ఉన్న సమయంలో ఆ విగ్రహం చేతులను చిన్న బిడ్డలు పెట్టేవాళ్ళండి. క్రూరంగా చంపేసేవాళ్ళు. తన మొదటి సంతానాన్ని చంపేసేవాళ్ళు. చెప్పే మాట, ఒక దేవుడికి మేము బలిచ్చాం, అర్పణ చేసాం చెప్పేవాళ్ళు. అది అలాంటి జనంగా వాళ్ళు. అందుకే చేసిన వాళ్ళ పాపాత్ములుగా. నేను వాళ్ళకి పిల్లలను వేస్తే, వాళ్ళ పిల్లలు నాకు గుర్తుగా ఇస్తే వాళ్ళు ఏం చేస్తుంటే ఆ పిల్లలు వాళ్ళు చంపేస్తున్నారు. చివరికి చిన్న పిల్లలైనా వదిలిపెట్టట్లేదు వాళ్ళు. అదే దేవుని పేరు చెప్పి వాళ్ళు చంపేస్తున్నారు. అదే దేవుని పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తే చెప్పమంటారు, నిత్యం నడిపిస్తారండి. చిన్న పిల్లల్ని. వాళ్ళు బ్రతికితేనంట వాళ్ళు పరిశుద్ధి అన్న, బ్రతకపోతే వాళ్ళు పాపాత్ములు అంట. ఎవరిని? చిన్న పిల్లల్ని. ఏ జనాంగం? అదే అన్య జనాంగం. అందుకే దేవుడు చెప్తున్నారు, వాళ్ళు నాకు చంపే వాళ్ళ పాపాత్ములు. వాళ్ళు నా పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు చేయడానికి కార్యాలు చేస్తున్నారయ్యా. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. అన్య జనాంగం. అలాంటి జనాంగాన్ని ఉంచను, తుడిచేస్తాను. సౌలుని వెళ్ళి చంపే వాళ్ళని. స్త్రీలు కానీ పురుషులను కానీ ఎవ్వరే బ్రతకడానికి వీల్లేదు. పశువులకు కలిసి పశువులని బ్రతకడానికి వీలు. వాళ్ళందరినీ చంపే. కానీ సౌలు గారు ఏం చేస్తున్నారండి? ఇక్కడ సౌలు గారు ఏం చేస్తున్నారు? మంచిగా నావుడు మాత్రం ఏం చేస్తారంట? పక్కకు పెట్టారంట. అమాలికుడు రాజు ఏం చేశారంట? పక్కకు పెట్టారంట. మిగతా వాళ్ళందరినీ చంపేశారంట. సమయ గారు వచ్చారితే అని చెప్తున్నాడు, నేను బలి ఇవ్వటానికి పక్కన పెట్టాను. ఈ ఆవులు కష్టం మనం బలి ఇస్తాం కదా, మన తండ్రికి ఎలా బలి అర్పణ మనం ఇస్తాం కదా, కాబట్టి నీ బలి అర్పణ కోసం ఈ ఆవులను పక్కన పెట్టాను, అయితే ఈ మందను పక్కన పెట్టాను, మంచిగా ఉన్నదాన్ని పక్కన పెట్టాను దేవుడు సౌలు గారు చెప్తారు అక్కడ. మరి తప్పు చేసిందే కాక మళ్ళీ తప్పు సమర్థించుకున్నాడు సౌలు గారు అక్కడ. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆ వచనం తీసుకున్నాం. అదే సమయ గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అమాలేకుల రాజున అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోని ఎడ్లలోను, త్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీటి పశువులన్నిటినీ నిర్మూలము చేసి. చాలండి, జాగ్రత్త ఆలోచించండి. దేని నిర్మూలించలేదంట? మంచిగా ఉన్న వాటిని నిర్మూలించలేదంట. మంచిగా ఉన్నదాన్ని అంటే బాగా గట్టంగా ఉన్న వాటిని ఇంకా ఏం నిర్మూలించలేదు. రాజును కూడా నిర్మూలించలేదు. అమ్మాలకు రాజును కూడా. దేవుడు ఏం చెప్పారు? 3వ వచనంలో ఏం చెప్పారు? సమస్త జంతువులు, స్త్రీలను కానివ్వండి, పురుషులను కానివ్వండి, ఆవులను కానీ ప్రతి దానిని నాశనం చేసే వాళ్ళ పాపాత్ములు.
కానీ సౌలు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? సొంత ఆలోచన. కానీ సమాజంలో మనలోగా కనపడుతుందండి సొంత ఆలోచన. ఈ కాలంలో సౌలు గారు మాత్రమే కాదు సొంత ఆలోచన. ఈ సౌలు గారికి ఏమర్థమైంది అంటే, మీకు పాత నా రాష్ట్ర పాత్ర చెప్తే మీకేం చెప్తాను. దేవుడు కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని తగ్గించాలని ఖచ్చితంగా బలర్పించాలి. ఎప్పుడు సమయం గారు ఇంకా రాలేదు కదా, ఖచ్చితంగా బలర్పిస్తే దేవుడు శాంతిస్తాడు. ఆయన కోపం తగ్గుతుంది అని ఒక పిచ్చి నమ్మకంతో తొందరపాటుతో ఓర్పు లేక ఆ బలితాన్ని అర్పిస్తారు. ఆ సమయం గారు చాలా హెచ్చరిస్తాడు, చేసిన తప్పు అని చెప్పారు. అయినా ఈ గుర్తు రాలేదు సౌలు గారికి. ఒకప్పుడు నేను చేసిన తప్పు అదే కదా, నీ అర్పించిన అర్పణ కాదు దేవుడికి కావాల్సింది, నా మనసు కావాలి అని దేవుడికి చెప్పారు. సమయం నాకు గుర్తు చేశారు కదా అని కనీసం ఆ మాటని గుర్తు రాలేదు. అదే జ్ఞాపకం చేసుకో సౌలు గారు. ఇది ఎంతసేపు దేవుడికి బలర్పిస్తే దేవుడు శాంతి పడతాడని చెప్పి తన మనసులో ముద్ర వేసుకున్నాడు. దేవునికి కావాల్సింది బలి అర్పణ కాదు. అదే దాని గురించి స్వామి మాట్లాడుతూ అదే సమయాల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అదే మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి, జాగ్రత్త ఆలోచించండి. బలి అర్పణ నాకు ముఖ్యం కాదు, నా ఆజ్ఞను పాటించాలి. కానీ ఈ మాట మాత్రం అర్థం కలదు ఎవరికి? సౌలు గారికి. తన సొంత ఆలోచన ఏమని? బలర్పిస్తేనే తండ్రి ఆనందపడతాడు. సొంత ఆలోచన. ఈ కాలంలో మాత్రమే కాదండి, ఈ క్రీస్తు కాలంలో కూడా మనకు బాగా తెలుసు. లూకా సువార్తలో ఉంటుంది. లూకా సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ కానివ్వండి, రిఫరెన్స్ చెప్తే రాసుకొని వస్తారు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం దాకా ఉంటుంది. ఇది బాగా తెలిసిన మరి ఒకసారి గుర్తు చేస్తాను. శిశుకృషి వాళ్ళు కానివ్వండి, తన శిష్యులు కానివ్వండి, భోజనానికి ముందు ఏం కడుక్కోరు? చేతులు కడుక్కోరు. అది వచ్చి అడుగుతారు, ఎందుకు వాళ్ళని శిష్యులు పాపం చేశారంటే ఆయన చెప్తున్న మాట ఒకటే. అసలు ఆ మాట చూసుకున్నాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పింది, ఈ ప్రజలు దేవులతో నన్ను గణపరిచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను పూరిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ అని వ్రాయబడినట్టు దేశధారులైన మిమ్మల్ని పూర్తి విషయా ప్రవచించినది మరియు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తారంట? మనిషి కలిగించిన పద్ధతులు, మానవ కల్పించిన పద్ధతులు. ఆ రోజు సౌలు గారికి అర్థం కాలేదు. అనుకున్నాడు బలి ఇస్తే కట్టం దేవుడు శాంతి పడతాడని. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు దేవుడు ఆ సమయంలో చెప్తున్నాను, నువ్వు బలి అర్పించడం కన్నా బలి ఇవ్వటం కన్నా అనే మాట వింటేనే శ్రేష్టమయ్యా. అలానే ఇలాంటి మూర్ఖులే కేవలం పైపైన వచనాలు చూసే వాళ్ళు మాత్రమే, అయితే బైబిల్ ఏమో తెలుసుకోనక బైబిల్ కేవలం వచనం చూసే వాళ్ళు మాత్రమే, అయితే ఒక వాంతర ఆచారం కావచ్చు, పెద్ద చెప్పిన ఆచారం కావచ్చు. అలాగే పరిశుద్ధులు అనుకున్న వాళ్ళు ఆ కాలంలో కూడా ఉన్నారు. ఏ కాలంలో? క్రీస్తు కాలంలో. అందుకే క్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, మీరు మానవ కల్పించిన పద్ధతులు మాత్రమే ఫాలో అవుతారు, దేవుడు మాటలు పట్టించుకోరు. కేవలం క్రీస్తు కాలం మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఈ కాలంలో ఉన్నారు. మా అయ్య గారు చెప్తే అది సత్యం, బైబిల్ ఏం చెప్తే మేము వినము, నాకు అనవసరం. మా పాస్టర్ గారు ఇలానే చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పిందే నిజం, బైబిల్ ఏం చెప్తే నాకు అనవసరం. అసలు బైబిల్ చదవను, నాకు అనవసరం. చాలా మంది ఉన్నారు ఈ సమాజం. నేను సంబంధించాను విమర్శించాలని చెప్పట్లేదు. సమాజంలో చాలా మంది కనపడుతూ ఉంటారు, మీ జీవితంలో కనపడుతూ ఉంటారు. అదే బైబిల్ ఎలా ఉంది అంటే వాళ్ళు నమ్మరు. మా పాస్టర్ గారు చెప్పిందే నిజం. క్రైస్తవులు తెల్లగా ప్యాంట్ మాత్రమే వేసుకోవాలి, అంతకుముందు చొక్కా ప్యాంట్ వేసుకోకూడదు అని చెప్పే బోధలు మనకు చాలా కనపడతాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను.
క్రైస్తవులను ఖచ్చితంగా తెల్లచొక్క తెల్లపైన మాత్రమే వేసుకోవాలి ఎప్పుడు. అది చర్చిలో కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సరే తెల్లచొక్క పాయింట్ వేసుకోవాలి, ఇంకేమీ వేసుకోకూడదు. ఎక్కడుందని వచ్చిన అంటే దేవుడు మా పాస్టర్ అలానే చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పింది నిజం. కానీ క్రీస్తు చెప్తున్నాడు, మీ పాపలు అడుక్కొని తెల్లని వస్త్రంలో ఉండాలి. ఏంటిది? మీ మనసు ఉండాలి. నీ మనసు మీద ఎటువంటి మచ్చపడకూడదు, నీ పరిశుద్ధ మీద ఎటువంటి మచ్చపడకూడదు. కానీ తెల్లని వస్త్రం అనగా వీరేమనుకున్నారు? మనం వేసుకున్న బట్టలు అనుకున్నారు. అందులో తెల్ల చొక్క తెల్ల ప్యాంట్, ఎప్పుడు తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకోవడం తప్పని చెప్పట్లేదు, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకోవడం తప్పని చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారయ్యా అంటే, ఇది క్రీస్తు చెప్తాడు, ఇది బైబిల్లో ఉంది, ఇలానే ఉంది, ఇలానే పాటించాలి మీరు, ఇలానే పాటించాలి మీరు. దేవుడు చెప్పని దాన్ని దేవుడు చెప్తాడని చెప్పుతున్నారు. మా పాస్టర్ ఇలా చెప్తాడు, బైబిల్ ఇలానే ఉందంటే ఇలానే ఇదే నమ్ముతాను అని చెప్పి లేనిపోయిన ఆచారాలు ఎన్నో మనకు సంఘంలో మనకు కనపడతా ఉంటుంది, ఎన్నో కనపడతా ఉంటుంది. తప్పది, కైతం సరిపడదు. హెచ్చుకు చెప్తున్న మాట, నీ మనసు తెల్లగా ఉండాలయ్యా, నీ మనసు తెల్లగా ఉండాలి. తెల్లపండి పరిశుద్ధ గుర్తు, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు అలా బ్రతకాలి. అదే ఆలోచన మనకి ఎవరికి ఉండాలి? ఇప్పుడు నేటి సమాజంలో రాజుగా ఉన్న మనకు ఉండాలి. మన సొంత ఆలోచన చెప్పకూడదు, మనం బైబిల్ లేని వాక్యాలు చెప్పకూడదు, మనం బైబిల్ చెప్పని మాటలు చెప్పకూడదు, మనం మాకు నువ్వే ఆలోచించుకొని వేరే ఆలోచించుకొని చెప్పకూడదు. మనం బైబిల్ ఏదంటే అదే చెప్పాలి. సౌలు గారి నేర్చుకోవాల్సింది మనం అదే. సౌలు గారి జీవితం చేసిన తప్ప అదే. తన సొంత ఆలోచన అనుకున్నాడు, బలి ఇస్తే బాగుంటుందని. కానీ ఆల్రెడీ బైబిల్ ఉన్న మాట అయితే, దేవుడు చెప్పిన మాట, నువ్వు అందరినీ నాశనం చేయాలి. కానీ అది అర్థం కాలేదు. అది అర్థం కాలేదు సౌలు గారికి. ఎప్పుడు బలి మీద మాత్రమే ఆయన చూపు ఉండేది. ఇది మన చూపు ఎవరి మీద ఉంది? క్రీస్తు మీద ఉందా? మీ పాస్టర్ మీద ఉందా? బైబిల్ మీద ఉందా? బైబిల్ వాక్యం మీద ఉందా? నీ పాస్టర్ మీద ఉందా చూపు? నువ్వు వాక్యాన్ని చూడాలి. పాస్టర్ కానీ కాదు. వాక్యం ఏం చెప్తున్నా అదే ఫాలో అవ్వాలి. మన సొంత ఆలోచన పనికిరావు. సొంత ఆలోచన అనుకొని తప్పు చేశారు ఆ కాలంలో సౌలు గారు. ఆ కాలంలో రాజు, మాకు అర్థమైంది అసలు చెప్పాలంటే. ఇది రాజుగా నువ్వు ఆ తప్పు చేయకూడదయ్యా. నువ్వు వాక్యం మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. వాక్యం ఏం చెప్తే అదే చెయ్యాలి. సొంత ఆలోచన పనికి రాకూడదు. అవన్నీ తీసి పక్కన వేయండి. ఎవరు చెప్పారో తెలియదు. క్రిస్మస్ రోజు సినిమా పాలన డాన్స్ చేయమని ఎక్కడ పెట్టింది బైబిల్లో? ఏమైనా వేస్తున్నాం అంటే మా పాస్టర్ గారు లాస్ట్ ఇలానే వేయించారండి, ఇలానే బాగుంది. బైబిల్ లేదు కదా అంటే మా పాస్టర్ గారు చెప్పారండి, అదే నిజమై ఉంటుందేమో. దీని వాక్యానికి వాల్యూ లేదండి. ఈరోజు ఆలోచించండి. చదువు తప్పు ఈ నేటి మన జీవితంలో జరగకూడదండి. అందుకే రాయించాడు. ఈ కాంతంలో మనకి ఏం కలగాలంటే బుద్ధి కలగాలి. ఆలోచించండి ఒకసారి. మీరు నేను చెప్పాను, ఆలోచించండి. నన్ను ఒకసారి ఆలోచించమని చెప్తాడు దేవుడు. నీ పాపలు జ్ఞాపకం చేసుకోను, మర్చిపోతాను. ఖచ్చితంగా దేవుని నమ్మాలి. ఖచ్చితంగా తండ్రిని నమ్మాలి. నువ్వు క్రీస్తుని నమ్మాలి. అని మాకు నుంచి చనిపోయేదని నమ్మాలి. నువ్వు ఒకసారి బాప్తిని తీసుకో. నీ పాపని జ్ఞాపకం చేసుకుని. ఒకప్పుడు అమ్మాయికి నీ పాప జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు తుడిచి వేశాను, వాళ్ళని చంపేశాను. కానీ అదే జ్ఞాపకాలు నేను మీ జీవితంలో చేయను. మీ పాపని జ్ఞాపకం చేసుకుని మీరు రక్షణ పొందేది నాకు చాలు. మీరు నాతో పాటు పరలోకంలో ఉండాలి. అది నా కోరిక. ఆలోచించండి. దేని పేరు చెప్పుకొని మన పాపం చేయకూడదండి. అది తప్పు. మన చేసిన పాపలు ఆయనకి మరలా గుర్తు చేయడం తప్పు. అది జ్ఞాపకం చేయొద్దు. మన పాపాలు మన బ్రతుకు మర్చిపోయేలా ఉండాలి. మళ్ళా గుర్తు చేసే వాళ్ళ కాదు. ఆ తప్పు మన జీవితంలో జరగకూడదు. ఇటు రాజుగా మన జీవితంలో జరగకూడదు. ఆలోచించే బ్రతుకులు ఎవరు ఉంటే కనుక మార్చుకోండి. రాజు చేసుకుని ముగించుకుందాం. అంటే మన తండ్రి, ప్రేమమైన కన్నా తండ్రి, ఒక పిసారుగా తీసారు తండ్రి. మీరు చెప్పిన ఆజ్ఞ సరిగ్గా పాటించలేక పాపంలో పడిపోయారు తండ్రి. అదే తప్ప మాలో జరగకుండా మీరు ఏ పని అయితే చెప్తారో ఆ పని మాత్రమే మధ్యలో జరిగేలాగా మాకు మంచి ఆలోచన దయచేయండి తండ్రి. దాన్ని పరిశుద్ధాత్మతో మాకు ఉంచండి తండ్రి. మా సొంత ఆలోచనలు కాకుండా మీరు ఏదైతే చెప్తారో అది మాత్రం మన జీవితం జరిగేలా మా అందరికి ముందు బతుకుంటే వచ్చాము. ఇతరులు ప్రార్థన చేసినామని అడిగి పెడుకున్నాను కన్ను తండ్రి. ఆమె